Ismail, let us discuss about what could be the role of IB, what could be the role of ROI ikkada. So alage NSA ఈ మూడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాయి, ఇంత ఖచ్చితత్వంతో ఇంత ప్రిసైజ్గా మనం దాడులు చేసామంటే కనుక అఫ్కోర్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక ఖచ్చితంగా మనం ప్రిపేర్డ్గా ఉంటాం. బట్ ఎలాంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది దౌత్యపరంగా ఈరోజు మీరు చెప్పిన దాంట్లోనే అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి సపోర్ట్ మనం ఈరోజు కూడగట్టుకోగలిగాం. రైట్, ఈరోజు మనం చూస్తున్నాం వైట్ హౌస్ నుంచి 2 ప్రకటనలు వెలువడ్డాయి. సో ఫారిన్ సెక్రటరీ మాట్లాడుతూ మొత్తం యావత్ ప్రపంచం సింధూర్ ఆపరేషన్ తోటి మేల్కొంది ఈరోజు అనేది ఆయన మాట్లాడితే, ట్రంప్ అంటూ ఉన్నారు యుద్ధం త్వరగా ముగుస్తుందని ఆశిద్దాం అనేది. సో వాట్ డూ యూ థింక్, హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ దిస్? ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఉగ్రదాడుల్ని మనం ఛేదించాం కాబట్టి వాళ్ళని ధ్వంసం చేశాం కాబట్టి ఒక స్టెప్ బ్యాక్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుందా అంటే? నేను దీని గురించి మాట్లాడే ముందు ఒక లైన్ చెప్తాను. ఎందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు? 26 మంది మహిళల సింధూరం తుడిచివేసినటువంటి ముష్కర మూకలను ఖతం చేసినటువంటి ఆపరేషన్ ఇది. 26 మంది మగవాళ్ళను వెతికి చంపారు. వాళ్ళ భార్యలకు సంబంధించినటువంటి సింధూరం తుడిచివేసినటువంటి ఒక పాశవికమైనటువంటి ఉగ్రవాద చర్యకు తీసుకున్నటువంటి ప్రతీకారం ఇది. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్. ఈరోజు ఈ సింధూర్ మీద చాలా వరకు మనం డిబేట్ చేయొచ్చు, డిస్కషన్ చేయొచ్చు, చాలా డెవలప్మెంట్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇది భారతదేశం ఖచ్చితంగా తీర్చుకోవాల్సినటువంటి రక్తపు బాకీ. ఇది పహల్గాంలో తడియారని రక్తం తీసుకున్నటువంటి ఒక ప్రతీకారం. కాబట్టి ఈరోజు భారత్ 15 రోజుల్లో తీసుకుందా, 12 రోజుల్లో తీసుకుందా అనేటువంటి దానికంటే ముందు ఇది ఎందుకు కంపల్షన్, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది దానికి? ఇక్కడ దాడి చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి హైడౌట్స్లో దాక్కొని మళ్ళీ దాడి చేయడానికి ప్రణాళికలు వేస్తుంటే ఎన్నిసార్లు చేతులు కట్టుకొని ఉండాలి అని రగిలిపోతున్నటువంటి రక్తం చెప్పినటువంటి ఆన్సర్ ఇది. సో నేను ఒక ఆన్సర్ ఖచ్చితంగా చెప్తాను. ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉంది అంటే, మన దగ్గర 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి మన సైన్యం ఈరోజు ఆపరేషన్ సింధూర్ చేసింది, రెండోది దౌత్యపరమైనటువంటిది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఇది మనం గ్లోబల్ యుగంలో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక కంట్రీ మీద డిపెండ్ ఉంది. ఒకవేళ మన మీద మనం తప్పు చేస్తే అమెరికా లాంటి కంట్రీస్ ఇంకెవరైనా శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా మన వైపున ఉన్నటువంటి మన స్ట్రాటజీని, మనకు ఉన్నటువంటి కంపల్షన్స్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రదాడుల మీద, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పూర్తిగా హైడౌట్స్ మీదే మనం దాడి చేశాము. దీనికి సంబంధించి చాలా పక్కా ఇన్ఫర్మేషన్ NIA దాదాపు 15 రోజుల నుంచి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసింది. దాంట్లో చాలా ఆధారాలు వచ్చాయి. ఎటువంటి ఆధారాలు? పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చినటువంటి ముష్కరులు, ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఇది. దీన్ని మనం ఎవిడెన్సెస్ని రేపు అంతర్జాతీయ సమాజం ముందు చూపెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత భారత్ ఈ ఎవిడెన్సెస్ని కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడ దాడి చేశారు అంటే, మా దగ్గర గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఇమేజెస్ ఉన్నాయి, శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని అటువంటివి కూడా సాధించి ఆ తర్వాత ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ని జస్టిఫై చేయాల్సుకునేటువంటి అవసరము లేకుంటే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు భారతదేశంలో ఉన్నటువంటి రా కావచ్చు, IB కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి NSA కావచ్చు చేసినటువంటి వర్క్ ఇది. ఎందుకు ప్రధానమంత్రి దగ్గర వరుస భేటీలు జరిగాయి, ఎందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేటువంటిది ఇన్నిసార్లు భేటీ అయింది అని అంటే, దీనికి సంబంధించి ఒకటి మనం యుద్ధం చేయడము లేకుంటే మిసైల్స్ వేయడం అనేటువంటిది ఒక ఎత్తు. ఇది ఒక యుద్ధంలో, యుద్ధతంత్రంలో ఒక భాగం మాత్రమే. కానీ దీంతోపాటు ఒక దౌత్యమైనటువంటి ఒక పోరు కూడా మనకు పాకిస్తాన్లో ఉంది. రేపు ఈరోజు మనం ఇప్పటివరకు చూసాము, దాదాపు ఉదయం 1:44 ప్రాంతంలో ప్రిసైజ్గా దాడి జరిగింది. ఇప్పుడు మనం దాదాపు 9:30 టైం అవుతుంది. అంటే 5-6 గంటల సమయం, ఇప్పటికి 8 గంటల సమయం దాటిపోయింది. ఈ 8 గంటల్లో ఎటువంటి దౌత్యపరమైనటువంటి డెసిషన్స్ వస్తున్నాయి? ఇప్పటికీ అమెరికా దీని మీద స్పందించింది. పాకిస్తాన్కి అండగా ఉన్నటువంటి చైనా నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ లేదు. సౌదీ అరేబియా మనతో ఉంది. డైరెక్ట్గా మనకు ఇజ్రాయెల్ బాహటంగా వీఆర్ విత్ యూ అనేటువంటి ఒక సపోర్ట్ ఇచ్చింది. సో దౌత్యపరంగా మనం ఇప్పటికే ఒక హాఫ్ విజయం మనకు వచ్చింది, హాఫ్ బ్యాటిల్ అనేటువంటి మనం విన్ అయిపోయాం. సో డెఫినెట్గా ప్రిపేర్డ్నెస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం దౌత్యపరంగా తీసుకోవాల్సినటువంటి ఉంది. ముఖ్యంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో ఎక్కడెక్కడైతే ఎంబసీస్ ఉన్నాయో ఆ ఎంబసీస్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి, పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి, పాకిస్తాన్ చెంప మీద ఇంత స్ట్రాంగ్గా ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే దానికి మన దగ్గర ఒక జస్టిఫికేషన్ ఉంది. రైట్, సో 2 యుద్ధాలు మనం చేస్తున్న ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. మన భారత ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకవైపు మిజైల్స్తో అక్కడ దాడి చేస్తుంటే, భారత ప్రభుత్వానికి సంబంధించిన డిప్లొమసీ టీం ఏదైతే ఉందో అన్ని ప్రాంతాల్లో, అలాగే అగ్ర రాజ్యాల దగ్గర కూడా ఒక మద్దతుని కూడగొట్టుకునే ప్రయత్నం ఈ 15 రోజుల్లో చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఖచ్చితత్వంతో చేసిన ఈ దాడులు ఉగ్ర శిబిరాల మీదే కానీ ఏ దేశం మీద కాదు అనే ఖచ్చితమైన మెసేజ్ని కూడా మనం ఇస్తున్న సమయంలో, ఒకవేళ పాకిస్తాన్ దుస్సాహసం ఏదైతే చేసినట్టు అయితే కనుక ఖచ్చితంగా ధీటుగా బదిలవడానికి భారత్ సిద్ధంగా ఉంది అనేది ప్రస్తుతం ఈ ఆపరేషన్ సింధూర్ ముంగిట ఖచ్చితంగా మనం చెప్పొచ్చు.